After this lost my friends today. Hare Krishna. ఇప్పటికే నియర్లీ 1 o'clock. లేకపోతే 10కి లేచాను. 9:30 10కి లేచాను. వేరే ఆలోచన మీద అర్ధరాత్రి మళ్ళీ మెలకు వచ్చింది. నిద్ర పట్టలేదు. అంతే పడుకున్నాను. ఎందుకంటే పడుకోకపోతే మళ్ళీ తలకి వస్తుంది. యాక్చువల్లీ నాకు టైంకి తిని టైంకి పడుకునే టైంకి లేచి మోస్ట్లీ నాకు ఎక్కువ ఎర్లీ మార్నింగ్ అంటే చాలా ఇష్టం. మెడిటేషను ఎక్సర్సైజెస్ అంటే నాకు కొన్ని కారణాల వల్ల కుదరట్లేదు. వేరే ఓకే కుదిరించుకోవాలంటే కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. కానీ ఓకే అన్నిటికీ మెయిన్ ఆధారం మహాలక్ష్మి తల్లి. అమ్మ టెస్ట్ చేసి కూర్చుంటే ఏవైనా ఆడుతున్నట్టు డ్రామా. బంగారు తల్లి మహాలక్ష్మి శరణమ్మ. స్వార్జిత చిత్త విత్తములనే ప్రసాదించబడుతున్నాం. స్వార్జిత చిత్త విత్తములని స్వార్జితం. హరే కృష్ణ. నరాలు కానీ నరాలు కానీ కాదు, నరాలు మెయిన్ వాడి ప్రెషర్ డిఫరెంట్గా ఉంటుంది. టిక్ 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 వేగాన్ని అందుకుంటుంది, వేగం పెంచుకుంటుంది. అట్లా చాలా మంచిది. ఫేస్కి ఆల్మండ్ ఆయిల్ అప్లై చేశాం. ఫేస్కి హెడ్కి అప్లై చేద్దామంటే ఇవాళ గురువారం కాబట్టి చేయను. గురు శుక్ర ఆది 3 మెయిన్ చేయను. ఎక్కువగా నేను చేసేవి అందరూ చేయండి. సోమవారం, బుధవారం, శనివారం ఈ 3 మంచిది. మిగతా రోజులు మంచివి కావు. హెడ్ బాత్కి చాలా మంచిది. ఆయిల్ పెట్టి మంచి మసాజ్ చేసుకుని చేస్తే చాలా మంచిది. మిగతా రోజులు పెట్టుకోవచ్చు కానీ బట్ అంటే బాడీకి అది పెట్టుకోవచ్చు. తలస్నానం చేయొద్దు. తలస్నానం మామూలుగా చేయొచ్చు తప్ప తలంటుకోవద్దు. తలంటుకుంటే మనలో ఉన్నటువంటి అదృష్టం పోతుంది, ఆయువు క్షీణిస్తుంది. ఒక్కొక్క వారానికి ఒక్కొక్క వేరియేషన్ ఉంది, ఒక్కొక్క ఫలితం ఉంది. దానివల్ల మనం ఆయుష్ కోల్పోతాం. అందుకని ఎప్పుడు కూడా తెలిసి అసలు చెయ్యొద్దు. సోమవారం ఉత్తమం, అది బెస్ట్. సాటర్డే, సోమవారం, బుధవారం, సాటర్డే ఈ 3 రోజులు మాత్రమే హెడ్ బాత్ చేయాలి. తలంటి అదే షాంపూ కానీ కుంకుడుకాయలు కానీ షేక్ ఎవరీ అది పెట్టి స్నానం చేయాలి. మిగతా రోజులు మామూలుగా డైలీ స్నానం చేయొచ్చు. నేను డైలీ తలస్నానం చేస్తాను. డైలీ చాలా మంచిది, చాలా చాలా మంచిది అనమాట. అది స్త్రీలకి పెద్ద పట్టింపు లేదు పాపం, అవసరం లేదు. ఈ 3 రోజులు చేస్తే చాలు. స్త్రీ ఎప్పుడు శుక్రవారం చేయొద్దు. కుంకుడుకాయలు పోసుకుని తలస్నానం ఎప్పుడు చేయొద్దు. లక్ష్మీ కళ పోతుంది. స్త్రీ సాక్షాత్తు మహాలక్ష్మి అంశ. అందువల్ల ఎప్పుడు కూడా ఆ రోజు ఎప్పుడు కూడా చేయొద్దు. శనివారం చేస్తే చాలా మంచిది, అన్ని పీడలు పోతాయి. శనివారం స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేస్తే అన్ని పీడలు పోతాయి. శాంతి, కళ అన్నీ ఉంటాయి. ఓకే.
ఇలా లోపల ఎప్పుడైతే ఎయిర్ని స్టోర్ చేస్తామో గుండె బలం పెరుగుతుంది, హార్ట్కి మంచి పంపింగ్ జరుగుతుంది, సంకోచ వ్యాకోచాలు జరుగుతాయి. ఇన్నర్గా చాలా తెలియని స్మూత్ నరాలు ఉంటాయి, వాటిలో బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు కూడా ఈ ఎక్సర్సైజ్తో ఇలా చేయొచ్చు. మోస్ట్లీ ఎప్పుడైతే మనం ఈ రేచకము ఈ పూరకం లెఫ్ట్ అండ్ రైట్ ఇప్పుడు చేసుకుంటామో ఖచ్చితంగా మన మెథడ్కి ఫస్ట్ ఏరియాలకి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ ప్రాణాయామం చేస్తే అందినంత గొప్పది. శరీర కాంతి అంటే దేహకాంతి చక్కగా మంచి నర్వస్ సిస్టమ్స్ అన్నీ బాగుంటాయి. ఏ రోగాలు భవిష్యత్తులో రావు. ఖచ్చితంగా అన్నిటి నుంచి షట్చక్రాలు కింద నుంచి ఉన్నటువంటి మూలాధారం నుంచి సహస్రార షట్చక్రాలకు కూడా మూలాధార చక్రాధిపతి ఆదిబుద్ధి విశ్వాస నమో నమః, స్వాధిష్టాన చక్రాధిపతి ప్రజాపతి నమో నమః, మణిపూర్ చక్రాధిపతి సింహాశ్వనపతి నమో నమః, అనాహ చక్రాధిపతి గంగా గౌరీశ్వర నమో నమః, విశుద్ధ చక్రాధిపతి హరే బ్రహ్మాది ఏకాదృచర పోషింపతి జీవాత్మ నమో నమః, ఆగ్నేయ చక్రాధిపతి సర్వేశ్వరాయ నమో నమః, సహస్రా చక్రాధిపతి వాణి గాయత్రి సమితి శ్రీ బ్రహ్మదేవాయ నమో నమః. ఈ షట్చక్రాలు ఖచ్చితంగా మెలుకుంటాయి. ఒక్కొక్క చక్రం ఈ ప్రాణాయామం చేస్తూ ఉండగానే ఒక్కటి మెలుకుంటూ ఉంటుంది. ఆ మెలుకుంటుంటే సంపూర్ణ బ్రహ్మజ్ఞానం వస్తుంది. దానితో ముఖ్యంగా బ్రహ్మచర్య కలిగి ఉండాలి. బ్రహ్మచర్య అయితే ఏం చేయాలి, ఏం ఇంకా వాటి పైన క్యాజువల్గా తీసుకెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఇంద్రియాన్ని మనం గోచిపెట్టి బిగించామో దాన్ని బేస్ చేసుకుని ఈ షట్చక్రాలు మెలుకుంటాయి. ఎప్పుడైతే ఇంద్రియం వెళ్ళిపోయిందో ఈ షట్చక్రాలు మామూలుగా చలనం ఉండదు. వాటికి మామూలుగా భగవంతుడు ఎంత ఇచ్చాడో అంతే వెళ్ళిపోతుంటుంది మన ఆయుష్ ప్రకారం. అదే కనుక మన ఇంద్రియ నిగ్రహ శక్తి పెట్టుకుని ఈ ప్రాణాయామం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా భగవంతుడు ఇచ్చిన ఆయువుని ఇంకొంచెం పెంచుకోవచ్చు. ఇంకా అదృష్టం బాగుండి ఇంకా జ్ఞానం గర్జన సుకృతాలు ఆ భగవంతుడు కనుక మనం చేసేవన్నీ సంకల్పాలు మంచివి ఉంటే ఆయుష్ ఇంకా పెరగచ్చు, ఏదైనా అవ్వచ్చు, వేరే విషయం. హాయ్ మై ఫ్రెండ్స్, సారీ, థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. ప్రతిరోజు కనుక నేను చెప్పాను ఆల్రెడీ, ఈ ఏరియాలు మంచివి కావు. ఎక్కువగా శ్రీశైలం అడవులు చాలా మంచివి. ఈ బిసైడ్స్ నాకు తెలిసి బెస్ట్. అది మంచి వనమూలికలు ఇవి ఉన్నాయి ఆ ప్రాంతంలో. నేను ఎప్పుడో ఒకసారి వెళ్ళాను, మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదు. అవకాశం వెళ్ళాలి. వెళ్తే నాకు ఒక 40-50 డేస్ ఉండి చేయాలంటుంది. చేస్తాను ఎప్పుడైనా సరే. తర్వాత హిమాలయాలు, కాశీ, సప్తతీర్థాల్లో ఏ క్షేత్రం చేసిన అవుతుంది. జై శ్రీరామ్. ఆఫ్టర్ దిస్ లాస్ మై ఫ్రెండ్స్.